ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే విపక్షమైన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు హాజరు కావడం లేదు. సీఎం చంద్రబాబు సైతం దమ్ముంటే అసెంబ్లీకి రా, ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదామని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. రాజకీయ కక్ష సాధింపు తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారుపై జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదని, రాష్ట్రం పూర్తిగా రివర్స్లో వెళ్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదని, ఎక్కడికక్కడ అణిచివేత ఉందన్నారు. చంద్రబాబుకు రెగ్యులర్ బడ్జెట్ పెట్టే ధైర్యం లేదని, ఎందుకంటే తాను ఎన్నికల ముందు ప్రకటించిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు గుర్తించడం లేదు అంటూ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే తమకు మైక్ హక్కుగా ఇవ్వాల్సి వస్తుందన్నారు. సభానాయకుడు అయిన సీఎంకి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే సమయం కేటాయించాల్సి ఉంటుందన్నారు. మాకు అవకాశం ఇస్తే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గొంతు విప్పినా లేకున్నా అసెంబ్లీ జరిగే సమయంలో ప్రజల తరపున మీడియాలో మాట్లాడతానన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇక అసెంబ్లీకి రారా అన్న చర్చ మొదలైంది. సభకు దూరంగా ఉండి ప్రెస్ మీట్లతో, ప్రజా సమస్యలపై పోరాటంతో జగన్ తన వాదన వినిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం అయితేనే అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది.